జై భీమ్, జై పూలే. ముందుగా మన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, అలాగే వారి విద్యార్థి స్టూడెంట్ నాయకులందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ రోజున ఎవరైతే సత్యాగ్రహ దీక్ష చేపట్టారో వారిని అభినందిస్తూ, మరి సీనియర్ నాయకులు మా హనుమంతరావు గారు ఉన్నారు, మా బిఎస్పీ తెలంగాణ నాయకులు ఉన్నారు, చంద్రశేఖర్ ముదిరాజు గారు, తర్వాత నా సహచరులు చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన ఉన్నారు, ఇంకా తదితర పెద్దలందరూ ఉన్నారు. పిడికిలి రాజు గారు, శ్యామకూర రాజు, ఎలియాస్ పిడికిలి రాజు గారు, ఇంకా తదితర పెద్దలకి, మరి మహిళా నాయకులందరికీ శుభాకాంక్షలు. ఇది యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆదర్శంగా నిలబడుతుందని స్టూడెంట్ వింగ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల్లో, యూనివర్సిటీస్లో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని బీసీల ఏవైతే హక్కుల కోసం పోరాడాలని చెప్పి కోరుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా మేము ఆంధ్రప్రదేశ్లో బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. బీసీ అసెంబ్లీ ప్రేరణ అంటే అసెంబ్లీలో ఇంతవరకు బీసీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. జనాభా దామాషా పద్ధతిలో చూస్తే కనుక సగానికి సగం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి, కానీ అట్లాంటి పరిస్థితి లేదు. మనకు స్వాతంత్రం వచ్చినాక మనకు 16 ఎన్నికలు జరిగినాయి. 16 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణలో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎమ్మెల్యేల శాతం బీసీ వర్గాల నుంచి తెలంగాణలో 16% మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే మున్నూరు కాపులు కూడా బీసీలే. మున్నూరు కాపులు బీసీలు అయ్యి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీసీల ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో చాలా తక్కువ ఉంది. అక్కడ కాపులు బీసీలు కాదు, తూర్పు కాపులు, బలిజలు బీసీలు అయినప్పటికీ అక్కడ బీసీలు 19% అసెంబ్లీలో ఉన్నారు. మరి తెలంగాణ పోరుగడ్డ, ఉద్యమాల గడ్డ, అన్ని సమస్యల్ని ఏదైనా సరే తీసుకుంటే తెలంగాణ పోరాటం ద్వారా పరిష్కరించే ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో కేవలం 16% బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే ఇది చాలా తీవ్రమైన రాజకీయ అన్యాయం అని చెప్పచ్చు. ఇది ప్రజాస్వామ్యం, పాక్షిక ప్రజాస్వామ్యం అనే చెప్పచ్చు. ఈ ప్రజాస్వామ్యం అన్ని వర్గాలకి, అన్ని కులాలకి సమతూకంగా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా నేను ఇందా చెప్పినట్టు 16% ఎమ్మెల్యేలు ఉన్నారంటే 276 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. కానీ మా మొత్తం అసెంబ్లీలో 1743 సీట్లు ఉంటే ఈ 16 ఎలక్షన్లో కలిపి 1400 దాదాపుగా 870 మంది ఎమ్మెల్యేలు అవ్వాలి. 870 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా ఉన్నది కేవలం 270 అంటే 600 ఎమ్మెల్యే సీట్లని ఇక్కడ బీసీలు, తెలంగాణ బీసీలు కోల్పోయారు. బీసీలు ఎప్పుడైతే అసెంబ్లీలో ఎంటర్ అవుతారో అప్పుడే బీసీలకి సాధికారత వస్తుంది, వాళ్ళకన్నా సమస్యలు పరిష్కారం అవుతాయి. అసెంబ్లీలో లేనట్లయితే మరి బీసీలకి న్యాయం జరగదు. ఈ బీసీలు రావాలి అని అంటే జనాభా సంఖ్య కూడా మనకు తెలియాలి. మనం ఇప్పటివరకు 50%, 55%, 60% అంటూ ఉంటాం. ప్రతి కులం కూడా దాని నంబర్ని పెంచుకుంటా పోతూ ఉంటుంది. అందుకని చెప్పి కులగణన చేస్తే గనక ఈ లోపాలన్నీ తేటతెల్లం అవుతాయి. ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా బీసీలు దాదాపుగా 900 ఎమ్మెల్యే సీట్లను అక్కడ కోల్పోయారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అంటే దాదాపుగా 2 రాష్ట్రాల్లో కలిపి 1500 మంది ఎమ్మెల్యేలు అవ్వాల్సిన బీసీ ఎమ్మెల్యేలు కాలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాందే, ఆ రాష్ట్ర అసెంబ్లీలో లేందే మనకి న్యాయం జరగదు. బీసీ అధికారులు ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద పెత్తనం చేసేది ఓసీలే కాబట్టి బీసీలకు న్యాయం జరగటం అనేది చాలా కష్టం. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి కూడా మరి ఖచ్చితంగా ఈ విషయం మీ ముందు నేను చెప్పగలను. అందుకని చెప్పి ఈ రోజున బీసీలందరూ ఉద్యమించాలా. మరి దీనికి మనకి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముందుండి నడిపిస్తుంది. వారికి ఈ సందర్భంగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.